ఆయన ఎలా ఉంటాడంటండి? సంఘమునకు ఆయన ఎలా ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆదికే ఆధారమైన మృతులలో నుండి లేచుడు ద్వారా మృతికే ఆయన ఆది అయిపోయినాడు. అంటే మరణమును జయించడానికి ఆయన ప్రారంభం. అలాంటి ఆయన సంఘమునకు శిరస్సుగా ఉండాలంట. ఈ దినాల్లో సంఘాలకి శిరస్సులుగా ఎవరుంటున్నారు? నా మాట కాదు, అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు సంఘాలని. సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉండాల. శిరస్సే కనుక లేకపోతే దాన్ని ఏమనరండి? దాన్ని ఏమనరు. శిరస్సు లేకపోతే ఏమంటారు? శిరస్సు ఉంటే మనుషుడు అంటాడు, లేకపోతే నరుడు అంటాడు. శిరస్సు లేకపోతే మొండెం అంటారు. విలువ లేదు సంఘానికి. నువ్వు ఎన్ని భౌతికంగా భౌగోళికంగా ఎన్ని ఏర్పాట్లైనా చేయొచ్చు, మంచి కట్టడం కట్టవచ్చు. ప్రతి ఒక్కరికి సేవ అంటే, ప్రతి ఒక్కరికి మెయింటెనెన్స్ చేయటం చాలా ఇష్టం. ఏముందన్నా అతను చెప్పటం ఏంది, ఇతను చెప్పటం ఏముంది? తెలుసు కదా, ప్రారంభ ప్రార్థన, 3 పాటలు, తర్వాత లేపి పాడమంటాం, వాక్యం చెప్పమంటాం, మళ్ళీ లేపి పాడమంటాం, ఆరాధన చేయమంటాం, మళ్ళీ లేపి పాడమంటాం, వాక్యం చెప్పటం, సంఘ కానుకలకో పాడమంటాం, ఆశీర్వాదం ఇవ్వటం. అయిపోయింది. ఇదే కన్నా సంఘం అంటే. అందుకే చాలా సంఘాల్లో ఆయన శిరస్సుగా ఉండకుండా వ్యక్తులు శిరస్సుగా ఉండి నిర్వహిస్తున్నారట. అందుకే సంఘాలు భౌతికంగా ఆశీర్వదించబడతాయి కానీ ఆత్మీయంగా ఏమాత్రం కూడా ఆశీర్వాదం ఉండదు. ప్రియులారా, క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉండాలి. ఎందుకు ఆయన శిరస్సుగా ఉండాలి? మానవుని యొక్క శిరస్సులో మానవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా చెడిపోయినాయి. మానవుడు స్వార్థప్రియుడు. అయితే దేవుని యొక్క తలంపులు అంటాడు, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నేను మీలాంటి వాడిని కాదు, నా తలంపులు ఉన్నతమైనటువంటివి, నా తలంపులు ఉన్నతమైనటువంటివి కనుకనే నా దయా సంకల్పం చొప్పున జగత్తు పునాది వేబడక మునిపే నీ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం కలగాలని, నువ్వు పాపము చేసి నీ పితరుడు పాపం చేసి పాపంలోనే చావకూడదని ఏదెనులో నుండి ఎల్లగొట్టేశాను. వాడే కనుక ఏదెనులో ఉంటే ఈ రోజున నేను వాడిని పాపం నుండి విడిపించేవాడిని కాదు. కారణం, ఆ ఏదెనులో జీవవృక్ష ఫలం ఉంది. వాడు నిరంతరం జీవిస్తాడు పాపంతోనే. అందుకే నా పాపంతో నిరంతరం జీవించకుండకూడదని ఆయన ఆలోచన చూడండి ఎంత గొప్పదో. అలాంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి ఆయన సంఘమునకు శిరస్సుగా ఉండాలట. ఇటు సిద్ధాంతాన్ని సంఘంలో ఉన్నటువంటి వారందరూ పాటించాలని అపోస్తలుడైనటువంటి పౌలు ఆ పరిశుద్ధులకు తెలియచేస్తున్నాడు. ఈ రోజున మనకు కూడా అదే తెలియచేస్తున్నాడు. నువ్వు మిరియాలగూడలో, ఫిలదెల్ఫియాలో నువ్వు సంఘాన్ని నడుపుతున్నావేమో, అయితే నీ సంఘానికి శిరస్సు ఎవడు? ఆలోచించావా? అదే ప్రశ్న నన్ను అడుగుతాడు, అదే ప్రశ్న మనల్ని అడుగుతాడు. ఇక్కడ బెరాక అంటే స్తుతి, ఆశీర్వాదం. వారు బెరాక లోయలో పడి, లోయలో కూడి దేవుని స్తుతించినారు. వారు శ్రమలలో గుండా బయటకు వచ్చి దేవుని స్తుతించినారు. ప్రియులారా, అంటే బెరాకాలో దేవుని స్తుతించాలంటే దేవుడి శిరసత్వంగా ఉండాలి సంఘానికి. కనుక ఈరోజు ప్రేమతో ఒక హెచ్చరిక, ఆ బల్లను సమీపించేటప్పుడు మన సంఘమునకు శిరస్సు ఎవరు? కనుక ఆ సంఘములో శిరస్సు క్రీస్తు ఉండాలని తెలియచేస్తున్నాడు. ఇంకా సంఘమునకు త్వరగా మనం వెళ్ళిపోతాం. సంఘములో ఏముండాలి? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం.
కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు నీ విషయమై వారికి సంఘముల ఎదుట కనపరిచితిని. అంటే ఏంటి? ఇప్పుడు సంఘములో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ మాటలను అర్థం ఉంది కదా, మీరు చదివిన దాంట్లోనే అర్థం ఉంది. ఏముందమ్మా? ఏముందక్క? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. అసలు ప్రేమకు నిర్వచనం ఎవరు? దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యవనస్తులు చెప్పాలి. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే దేవునిలోనే ప్రేమ ఉంది. ప్రేమకు ఆయన ఆకారం, ఆయన రూపం ఆయనే. ప్రేమకు రూపం ఆయనే. అంటే ఇప్పుడు సంఘంలో ప్రేమ ఉండాలి. సంఘంలో ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు నా వాడు కాదు. మరి నువ్వు ఆయన వాడువు కాకపోతే ఎవరు వాడివి? డాష్. మనం ఎవరు వారమి? ప్రభువు వారమి. ప్రభువు రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం మనం. అంటే మనలో దేవుని ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఏం చెప్తుంది? ఒక ఆయన ఈ మధ్య నాకు ఒక విషయం చెప్పినాడు. ఒక ఆయన ఫోన్ చేసి అంటే ఏంటన్నా ఫోన్ చేసామని అడిగితే అన్నాడంట, శత్రువులు సైతం ప్రేమించాలి కదా అన్నాడంట. ఎస్, చాలా మంచి మాట చెప్పాడయ్యా అన్న. నేను శత్రువులను ప్రేమించాలి. అసలు మనకు శత్రువు ఎవరు? మనకు శత్రువు ఎవరు? అపవాది కదా. అపవాదిని కూడా మనం ప్రేమించాలంట. అపవాదిని ప్రేమించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? తన చుట్టూ చేరి 3 వ్యక్తులు అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలతో తన మెదడంతా తింటున్నా కానీ ఆయన ఏమి ఎదురు మాట్లాడక ఆయన ప్రేమించినారంట వాళ్ళని. అందుకే దేవుడైనటువంటి యెహోవా యోబు గ్రంథం 42వ అధ్యాయం ఆఖరి వచనంలో అంటాడు, యోబు మాటలాడినట్లు మీరు యుక్తముగా మాటలాడలేదు గనుక మీ బలులను నేను, మీ ప్రార్థనను నేను అంగీకరించను. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? యోబు దగ్గరికి వెళ్ళండి. యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమనండి. అప్పుడు ఆ ప్రార్థన నేను అంగీకరిస్తాను అంటున్నాడు. అంటే యోబు చుట్టూ ఎవరున్నారంటే అండి, అపవాది సంబంధమైన ఆలోచన కలిగిన ఏలీహు, జోఫరు, ఇంకొక ఆయన, 3 ఉన్నారు. ఈ 3 ఆయన ఏం చేస్తున్నారంటే కొరుకుడు పుండు మీద కారం జల్లినట్టుగా ప్రతి దినము ఆయన దగ్గరకు వచ్చి నీలో ఆ మంచి లేదు, నీలో ఈ మంచి లేదు అని జల్లుతున్నారు. చల్లుతున్నా కానీ తనకు తాను నిందించుకుంటున్నాడు. కానీ నీవెవరివి నన్ను ఇలా అంటానికి, నువ్వేంటి ఇలా చేస్తున్నావని ఎదురు మాట్లాడలేదు. అంటే అపవాది సంబంధమైనటువంటి మాటలు వచ్చినప్పటికీ ప్రేమతో వారికి సమాధానం చెప్పినాడు గనక దానిని కూడా ప్రేమించినట్లకే. అంటే ప్రేమించినాడు కానీ అపవాదిని ద్వేషించినాడు. దానికి కూడా బైబిల్ నిర్వచనం ఉంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పట్టబడి తీసుకుని వచ్చినప్పుడు అందరూ రాళ్లతో కొడుతుంటే పాపమును ఎత్తి చూయించి ఆమెను అక్కడ అన్నాడు, అమ్మా ఇకను పాపము చేయకు. అంటే దానిలో పాపమును చేయకంటే ఆ పాపము చేస్తున్నటువంటి ఆ అపవాది సంబంధించిన ఆ మనిషిని ప్రేమించినాడు, ఆ పాపమును ద్వేషించినాడు. కనుక ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రేమకు ఆయన నిర్వచనం. ఈ రోజుల్లో కుటుంబంలో ఆ ప్రేమ ఉంటే సంఘంలో ఆ ప్రేమను మనం చూపగలుగుతాం ప్రియులారా. కుటుంబంలో ఆ ప్రేమ లేకపోతే సంఘంలో మనం ప్రేమ చూపలేము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జోసఫ్. తన కుటుంబం వేళ ప్రేమను చూపించినాడు. తనను గుంటలో పడవేసి అమ్మివేసి ఎక్కడో బానిసగా వెళ్ళిపోయినటువంటి ఆ యోసేపు తన అన్నదమ్ములు కనపడ్డప్పుడు తన ప్రేమను అణుచుకొనలేక, తన రక్త సంబంధాన్ని అణుచుకొనలేక గోడ వైపు తిరిగి ఏడుస్తున్నాడట. అంటే కుటుంబంలో ఉన్న రక్త సంబంధుల ఎడల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో చూడండి.
వారిని గురించి ఒక మాట అంటాడు. ఆదికాండం 50 అధ్యాయంలో ఆ 24 వచనంలో నట్టుకుంటాను. మీరు కీడు చేయను ఉద్దేశించితిరి గాని అది దేవుడు మన మేలుకే చేసినాడు దేవుడు. ఆ మాట ఎప్పుడు అనగలుగుతాడు? ప్రేమ తనలో ఉంటే తనకు కీడు చేసిన వారు ఎదురు కనిపించినప్పటికీ కూడా కీడు చేయక ప్రేమించి వారి నక్కును చేర్చుకొని వారికి ఒక సపరేట్ దేశం ఇచ్చి సపరేట్ ప్రాంతంలో ఉంచి వారికి కలిగి కావలసినవన్నీ సమకూర్చినాడు. వారితో కలిసి భోజనం చేసినాడు. అప్పటికి తన పరిస్థితి, తన స్థితి, తన గతి అంతా మారిపోయింది. అయినప్పటికీ కూడా వారితో పాటు కలిసి భోజనం చేసినాడు. ఇది ప్రేమ అంటే. ఈనాడు మన స్థితిగతులు కొద్దిగా మారిపోగానే మన రక్త సంబంధికులు మనకు గుర్తుకు రారు. మన అన్నదమ్ములు మనకు గుర్తుకు రారు. మన తల్లిదండ్రులు మనకు గుర్తుకు రారు. అవునా ప్రియులారా? అయితే దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ఏంటంటే, ఒక బహుమానం ఏంటంటే, ఒక నిదర్శనం, ఒక సాక్ష్యం ఏంటంటే, మన అన్నదమ్ములు మనం ప్రేమిస్తాం. మన తల్లిదండ్రులు మనం చూస్తాం. వారికి ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే హక్కును చేర్చుకుంటాం. అది రక్షించబడినటువంటి వారిలో ఉండేటువంటి గొప్ప ప్రేమ. కనుక ఈ కుటుంబంలో ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో సంఘంలో కూడా అలాంటి ప్రేమను కనపరుస్తాం. మనము భౌతికంగా ఒక కుటుంబంలో జన్మించవచ్చు, ఆత్మీయంగా ఒకే బాప్తిస్మము ద్వారా మనం నూతన జన్మ పొందుతూ వచ్చినాం. కనుక సంఘంలో ప్రేమ ఉండాలి. మూడవదిగా మనం చూస్తాం, సంఘంలో ఏముండాలంటే కొలసీలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేసుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. సరే, నేను చెప్తాను వినండి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కొంతమంది వ్యక్తుల యొక్క జీవిత విశేషాలన్నిటిని కూడా ప్రస్తావిస్తున్నాడు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క సంఘములో ఉన్నటువంటి వారికి మేలులు కలుగుతూ వచ్చినాయంట. అంటే వారి సాక్ష్యాన్ని అక్కడ బహిర్గతము చేస్తున్నాడు. చూడండి, ఒక విషయం చెప్తాను. 11వ వచనంలో ఒక ఆయన పేరు చెబుతున్నాడు, యూస్తు అనేటువంటి ఆయన పేరు యూస్తు. ఇతని ద్వారా ఏం కలిగిందంటే అండి, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. అంటే వారు అరిస్తార్కు, బర్నబా, మార్కు, యూస్తు. ఈ నలుగురు ద్వారా సంఘానికి ఏం కలిగిందంటే అండి, మరి నీ ద్వారా సంఘానికి ఏం కలుగుతుంది? అసలు ఆదరణ ఎప్పుడు కావాలి? ఆదరించేవాళ్ళు ఎవరు? ఫస్ట్ మనల్ని ఆదరించేవాళ్ళు ఎవరు? బైబిల్ ప్రకారం ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు యెరూషలేములోనే మీకు ఆదరణ కలదు, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. అంటే మొట్టమొదట దేవుని సన్నిధిలో నుండి నీకు ఆదరణ వస్తుంది. ఆ ఆదరణ సంఘములో ఎవరైతే కొంతమంది కొన్ని పరిస్థితుల వలన ఆదరణ కోల్పోతారో, సేవా పరిచర్య ధర్మం కావచ్చు, విశ్వాసయాత్రా జీవితంలో వారు ఆత్మీయంగా ఎదిగే స్థితిలో కావచ్చు, భౌతికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు కావచ్చు, వ్యక్తిపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిలో ఆ నలుగురట పౌలుతో చేరి వారి ద్వారా ఆయన ఆదరింపబడ్డాడట. ఈనాడు మీ ద్వారా సంఘ సేవకుడు ఎంత ఆదరింపబడుతున్నాడు? అయ్యా నువ్వు సేవకుడివే, అందుకే రెండేనని
ఒకరినొకరు చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారేమో. సరే, సేవకుల ప్రక్కన పెడదాం. మీ ద్వారా నీ తోటి విశ్వాసి ఎంత ఆదరింపబడుతున్నాడు? మరి ఆదరింపబడాలిగా. ఆ రోజుల్లో వారి చర స్థిరాస్తులన్నిటినీ అమ్మి ఎక్కడ తీసుకొచ్చారంటండి? అపోస్తుల పాదముల దగ్గరకు తీసుకొచ్చినారు. వారు ఎవరి అవసరత నెరిగి వారి అక్కర కొలది వారికి పంచి పెట్టుచు ఇచ్చిరి. రాయబడింది ఆ మాట. గలతీలు రాసిన పత్రికలు అంటాడు అపోస్తలుడైన పౌలు, మీరు ఒకని భారము ఒకడు భరించుచు ఇది క్రీస్తు నియమమని తెలియచెప్పండి. నీ తోటి విశ్వాస ఇబ్బందిలో ఉన్నాడా? నీ తోటి విశ్వాస కష్టంలో ఉన్నాడా? నీ తోటి విశ్వాస ఆత్మీయంగా పడిపోతున్నాడా? నీ ఆదరణ ఇది. మనం ఏమంటాం తెలుసా? వాడికి ఆమెకు ఇలాగే జరగాలి. మరి ప్రభువారు అనుకుంటే ఆ మాట, ఏయ్ నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు న్యాయమే. ఆయనంతటికి ఆయన ఒప్పుకున్నాడు, ఇది మనం చేసిన దాన్ని బట్టి మనకు న్యాయమే, డే అరవబాక అన్నాడు ప్రక్కోడితో. అతనికి అంతటికి ఒప్పుకుంటున్నాడు. మరి ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? నీ అంత నువ్వు ఒప్పుకున్నావు కనుక ఇక నీతో నాకు పని లేదు అబ్బాయి, నువ్వు దొంగవే, నువ్వే నీ నోటి సాక్ష్యమే నేను దొంగగా నిర్ధారించింది కనుక నువ్వు దొంగవే, నరకానికి వెళ్ళు, నాశించబడు, పాతాళానికి వెళ్ళు, త్రొక్కబడు అన్నాడా? నిశ్చయముగా నీవు నాతో కూడా నేడు పరదేశులో ఎంత భారం భరించాడు, ఎంత ప్రేమ చూపించాడండి. ఇట్టి ఆదరణ ఇది మనలో. యేసేపు ఆదరించినాడు కీడు చేసిన వారిని. యేసు ప్రభు వారు ఆదరించినాడు దొంగని. ఈరోజు నీ మాటల చేత ఎంత ఆదరింపబడుతున్నారు? నీ మాటల చేత వారికి ఆయాసం కలుగుతుందా? ప్రియ దేవుని సంఘమా, ఆ సంఘములో క్రీస్తు శిరస్సుగా ఉంటే ఆయన ప్రేమ కనపరచబడి ఒకరినొకరు కష్టంలో ఆదరించుకుంటారు. అది ఒక గ్రూప్ అంట సంఘంలో, అలాంటి ప్రేమ కలిగిన గ్రూపు. తర్వాత ఇంకేముందంటే అండి, ఆ సంఘంలో ఇంకా ముందుకు పోతాం. మీ కొరకు 12వ వచనంలో ఎఫెఫ్రా అనేటువంటి ఆయన ఉన్నాడంట. అతనంట ప్రార్థనా యోధుడటండి. తన కోసం ప్రార్థన చేసుకోవట్లా. చదవండి అన్నమాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసుదాసునైన ఎఫెఫ్రా, చదవన్న, మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనలలో అంటే ప్రార్థనలో అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన ఉంది, సంఘ ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, ఏకాంత ప్రార్థన ఉంది. ప్రతి ప్రార్థనలో వారు ఆత్మలో సంపూర్ణముగా నిశ్చయత కలిగిన వారు ఉండాలి, నిలకడ కలిగిన వారు ఉండాలి, వారు ఆత్మీయంగా బలపరచబడాలి. పోరాడుచున్నాడంట. మనం పై మాటకైతే ఒక బ్రదర్ అంటాడు, ఇప్పుడు ఎవడైనా ఫోన్ చేసినప్పుడల్లా అంటాడు, ఒక బ్రదరు ఏమంటాడంటే, అన్నీ చెప్పిన తర్వాత అంటాడు ప్రార్థన చేద్దామన్నా అంటాడు. అన్నీ చెప్తూ ఉంటాడు, మళ్ళీ ఏమంటాడు ప్రార్థన చేద్దామన్నా అన్నాడు. చాలామంది మీ పై మాటకే ప్రార్థన. సేవకులు కూడా ఎప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అన్న మా కోసం ప్రార్థన చేస్తున్నామంటే ఏమంటారు? అన్న చాలా యుక్తిగా మాట్లాడతారు అన్నమాట సేవకులు. అందుకే యాకోబు అంటాడు, యేసు సహోదరుడిని యాకోబు, మీరు బోధకులుగా ఉండొద్దురా బాబు, మీకు కఠినమైన తీర్పు ఉంది అంటాడు.
ప్రార్థనలో పోరాడాలి. అక్షరానుసారమైనటువంటి మాటను ఉచ్చరించటం కాదు, ప్రార్థించాలి. యాకోబు దినమెల్లా ప్రార్థన చేసినాడట. ప్రార్థనలో పోరాడినాడు కనుకనే తన దాసుడైనటువంటి యజమానుడైనటువంటి అబ్రహాము దాసుడు చేసిన ప్రార్థన నెరవేర్చబడింది. ప్రార్థనలో నిలకడగా ఉన్నాడు గనుకనే, ప్రార్థనను నేర్చుకున్నాడు గనుకనే, ప్రార్థనను అవలంబించినాడు గనుకనే తన ఒంటెలను కూడా మోకరింపజేసినాడు. మాట రాని జంతువులను మోకరింపజేసినాడు. ప్రార్థనలు అంత అవలంబింప చేయొచ్చట. ప్రార్థనలో అంత శక్తి ఉందంట. ఇచ్చిన మాటను నెరవేర్చబడేంత వరకు కూడా ముఖ్య దాసుడైన పెద్ద దాసుడైన ఎలియాజరు ప్రార్థన ఆ ఇంటికి ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చింది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన అద్భుతమైన ప్రశాంతుడా, దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రార్థన చాలా గొప్ప కార్యాలను చేస్తుంది. ప్రార్థన ద్వారా పొందలేనటువంటి ఏ విషయం కూడా ఉండదు. రాత్రంతా పెరుగులాడినాడు యాకోబు. ప్రాణాన్ని దక్కించుకున్నాడు, ఆస్తిని దక్కించుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు ఆ ప్రార్థనలోనే తన జీవితమే మార్చబడింది. మోసకరమైనటువంటి మాటకు బదులు ఏమనొచ్చింది? ఇశ్రాయేలు. తన పేరు మార్చబడింది, ఇశ్రాయేలుగా చేయబడ్డాడు. ప్రియులారా, ప్రార్థన తన జీవితం మార్చింది, తన ఆశీర్వాదాన్ని మిగిల్చేటట్లుగా చేసింది. ఎంతోమంది జీవితాలను ప్రార్థన ద్వారా మనము చూడవచ్చు. అందుకే బిల్లీ గ్రహం గారు ఒక చక్కని మాట అంటాడు, మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ప్రార్థన ఎంత ఎక్కువ చేస్తే అంత శక్తి, ప్రార్థన ఎంత తక్కువ చేస్తే అంత తక్కువ శక్తి. ప్రార్థనే లేకపోతే శక్తే లేదు. నో ప్రేయర్ నో పవర్. కనుక సంఘములో ఏముండాలని చూస్తూ వచ్చినామండి? సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంటే, ఒకటి ఆదరణ, రెండవది ప్రార్థన, మూడో గుంపు ఉందంటండి. మూడో గుంపు కూడా మనం చూస్తాం రండి. 14-15 వచ్చిన, లబుదోయేకులో ఉన్న సహోదరులు సుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పించుడి. మీ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లబుదోయేక వారి సంఘములో వారికి చదివించుకొనుడి. ఎందుకని ఇక్కడ అంటున్నారు 13 వచ్చిన, ఆ లబుదోయేక వారి కొరకును ఇయోరా పోలి వారి కొరకును ప్రభు ప్రయాసపడుచున్నాడని ఇతను గూర్చి నేను సాక్ష్యము ఇచ్చుచున్నాను. ఎవరి గురించి పోరాడుతున్నాడంటండి ఇతను? ఎవరి గురించి? ఒక పేరుంది అక్కడ, లబుదోయేక. లబుదోయేక అంటే ఎవరు? లబుదోయేక సంఘాన్ని గురించి ఏం చెప్పినాడు దేవుడు? అపోస్తలుడైనటువంటి అయినటువంటి యోహానుకు పద్మాసు దీవిలో ఒక ప్రత్యక్షతనిచ్చి లబుదోయేక సంఘాన్ని గురించి ఏం ప్రవచనం పలికినాడండి? ఉమ్మి వేస్తా. ఏమన్నాడు? ఉమ్మి వేస్తా. ఉమ్మి వేస్తే ఎంత కోపం వచ్చింది? కానీ యేసుప్రభు వారికి రాలా. మామూలుగా మానవ నైజం ప్రకారం వాడికి సహజంగా ఉమ్ము వచ్చి మనం వెళ్తున్నాం ప్రక్కకుండా, వాడికి అప్పుడే ఉమ్ము వచ్చింది, మనం ఎదురయ్యాం, వాడు ఊసాడు. ఇప్పుడు నువ్వేమంటావు? బలవంతుడు అయితేనే వెంటనే గల్లా పట్టుకుంటావు. బలం లేనోడు అయితే ఇంకొకరిని తీసుకుని వచ్చి
ఏంది రాడు వస్తుంటే నువ్వు ఉమ్మూసావంటే ఏందని అడిగిస్తావు. అరే నాకు సహజంగా నాకు బాగాక నేను ఉమ్ము వేసుకున్నానంటే ఒప్పుకుంటావా? అంటే ఉమ్ము వేయటం నువ్వు అవమానకరంగా ఫీల్ అవుతున్నావు. అంటే రక్షించబడినటువంటి ఒక సంఘం, తన ప్రేమను ఎరిగినటువంటి సంఘం, తన రక్తము చేత కొనబడినటువంటి ఆ సంఘం, మారు మనసు పొందినని చెప్పుకున్న సంఘం, ఒకనాడు మంచి ప్రేమ కలిగి ఉన్నటువంటి సంఘం ఉమ్మి వేయబడుతుందట. ఎందుకంటే వారు ఎలా ఉన్నారంటే అండి, చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులివెచ్చగా ఉన్నారు. అందుకే రెండుకి చెడ్డ రేవడైపోతున్నారు. అటో పడవ మీద కాలు, ఇటో పడవ మీద కాలు. ఈ మధ్యలో ఒక అల వచ్చింది. ఈ రెండు పడవలు ఏమైపోయినాయి? ఎగిరినాయి. ఎగిరింగాలి ఈడు రెండు కాళ్ళు అటోడు పెట్టాడు కదా, ఈడు కాళ్ళు ఎగిరి ఆపర నీళ్ళలో మునిగిపోయాడు. జీవితమే అర్ధాంతరంగా ముగిసిపోయింది ప్రియులారా. కనుక లౌదీయ సంఘాన్ని గురించి ఆయన బహుగా ప్రయాసపడుతున్నారండి. ఈరోజు మనం సంఘాల గురించి ప్రయాసపడుతున్నామా? ఏ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? వారి అవసరతలు ఏంటి? వారి దగ్గరికి వెళ్తున్నామా? నాది నాకు సరిపోతుందిలని చంకలు కొట్టుకుంటున్నామా? నీ బాధ్యత ఏది? ఎఫ్రాకు ఏం బట్టే నేను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? సంఘంలో నీకు ఏ ఆధిక్యత ఇచ్చినాడు? ఆ ఆధిక్యత నువ్వు ఎలాగ కొనసాగిస్తున్నావు? నీ స్వార్థం కోసమా? నీ పెత్తందారి వ్యవస్థ కోసమా? దేనికోసం? సంఘములో ఆదరించబడాలా. ఎఫ్రా రావటం వలన ఆ లౌదీయ సంఘం ఉమ్మి వేయబడే స్థితిలో ఉన్నటువంటి సంఘం కోసం ప్రయాసపడినాడట. ప్రయాసపడుతున్నావా? ఒక అతను నాకు ఫోన్ చేసినాడు, బ్రదరు, అన్నా ఒక సంఘం వాళ్ళు ఇట్లాగ మనల్ని అడుగుతున్నారన్నా, మనం ఏం చేద్దామన్నంటే, వెళ్దామన్నా, తప్పనిసరిగా వెళ్దామన్నా. నేను మరి మన వాళ్ళే చెప్పావా? చెప్తానన్నాను. అంటే ఏంటి దాని అర్థం? తనకి ఎంత ప్రయాస ఉందండి. అందరూ ఒకటిగా ఉండాలి. మా చిన్నతనంలో ఇక్కడ VBS జరిగితే, VBS ఇక్కడ జరిగేది కాదు, జూనియర్కి కేజీ వాళ్ళకి ఇక్కడ నుండి చింతయ్య పంతులు గారి బడిలోకి వెళ్ళేవాళ్ళు, లైన్గా వెళ్ళేవాళ్ళు. అప్పుడు మా చిన్నతనంలో మేమందరం ఉన్నాం. విజయరాజు కానీ, పిల్లి విజయరాజు, వాళ్ళ అన్నయ్య జయరావు అన్న, మేమందరూ చిన్నతనం ఇక్కడికి VBSకి వచ్చేవాళ్ళం. ఎందుకు చెబుతున్నాం ఆ సంగతి? ఆ రోజున మేము VBSకి రావడానికి ఆ సండే స్కూల్ టీచర్స్ అంతగా ప్రయాసపడేవాళ్ళు. VBS వస్తుందంటేనే స్కూల్కి వెళ్ళి ఆ టీచర్లకి వీళ్ళు ఒకళ్ళొకళ్ళు చెప్పుకుని, ఆ టీచర్లు మాకు చెబితే, మా పెద్దోళ్ళు కనపడి వాళ్ళు చెబితే VBS సరగానే అప్పుడు పాంప్లెట్లు లేవు, అప్పుడు ప్రాపగాండ లేదు, పబ్లిసిటీ లేదు. నోటి మాటే. అటు సంఘాలు ఆదరించబడ్డాయి, దేవుని ప్రేమ కొలది విస్తరించబడ్డాయి. ఈ రోజున బెరా కావాలన్న చుట్టుపక్కల సంఘాలు ఎంతగా ఆదరించబడుతున్నాయి ప్రియులారా. ఎఫ్రా పోరాడుతున్నాడు. దేవుని ఇంటిలో నీకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు దేవుడు. అట్టి ఆధిక్యతను నువ్వు కలిగిన వాడవై దేవుని ప్రేమను చూపిస్తూ అనేక సంఘాలు పడిపోయే స్థితిలో ఉన్నాయి. నేటి కాలంలో లౌదీయ యుగంలో మనం ఉన్నాం. అలాంటి యుగంలో ఉన్నటువంటి మనం ఎలా ఉన్నాయంటే, సంఘాలు లౌదీయలు అక్కడ చెబుతున్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, ధనాన్ని ధన సంపదను వృద్ధి చేసుకుంటున్నాయి అంట. అందుకే దేవుడు వాళ్ళని అన్నాడు, నువ్వు దిక్కుమాలిన సంఘము, నువ్వు దౌర్భాగ్యపు సంఘము, నువ్వు దరిద్రపు సంఘము. నా మాటలు కాదు, వ్రాయబడిన మాటలే. అలాంటి వారి కొరకు ఎఫ్రా ఏం చేస్తున్నాడంటే అండి, పోరాడుచున్నాడు. ఇది సాక్ష్యం, ఆదరించబడే సాక్ష్యం, ప్రార్థించే సాక్ష్యం, ప్రయాసపడే సాక్ష్యం. మూడో యోహాను పత్రిక
యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. చదవండి. అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని 6వ వచనం నేను చదువుతాను. 5, 6 వచనాలు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసిగా తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారి అన్ని జనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనక నీవు దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. నువ్వు పరదేశుల వల్లే చూడకుండా ఒక విశ్వాసికి తగినట్లుగా చేసినావు. అంటే వారిని చేర్చుకున్నావు, నీ ప్రేమను చూపించినావు. అందుకు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఈ గాయును గురించి ఒకే ఒక్క మాట చెబుతాడు. గాయు సంఘము, యావత్ సంఘమునకు ఏమిచ్చినాడంటే అండి, చెప్పండి, ఆతిథ్యం ఇచ్చినాడు. ఆతిథ్యం ఇచ్చే సంఘం. పరదేశులు వస్తే, ఆయా చోట్ల నుంచి విశ్వాసులు వస్తే వారిని చేర్చుకుని వారికి కలిగింది ఆహారం పెట్టి వారిని పరామర్శించి పంపించినాడట గాయు. అయితే వారిలో ఇంకొకడు ఉన్నాడు, దియోత్రెఫ్ అయినటువంటి వాడు. వాడేమంటున్నాడు అక్కడ? వదరుచు. 3వ యోహాను పత్రికలో రాస్తున్నాడు, దియోత్రెఫిని గురించి నేను ఎరుగుదును. వాడు వదరుచు పలుకుచున్నాడు మాటలు. సంఘములోటి వారిని చేర్చుకొనట్లేదు. నేను వచ్చిన తర్వాత అతని సంగతిని నేను చూసుకుంటాను. ఓ ప్రియుడా గాయు, నీ ఆత్మ ఎంత వర్ధిల్లిందయ్యా, నీలో ఎంత ప్రేమ కనపడుతుందయ్యా, నువ్వెంత ఆతిథ్యం ఇచ్చేవాడు అయ్యా, నువ్వెంత చేర్చుకునేవాడు అయ్యా, సంఘమంతానికి ఆతిథ్యం ఇస్తున్నావు. అందును బట్టి నీ గురించి నేను సిఫారసు చేస్తా. ప్రియుడా, మానక నీ కొరకు ప్రార్థన చేస్తా. ఇది సాక్ష్యం గాయుది. సంఘములో ఇలాంటి సాక్ష్యం ఉండాలట. ఏముండాలి సంఘంలో? సాక్ష్యం. ఎలాంటి సాక్ష్యం? ఆదరణ, ప్రార్థన, ఇంకా ప్రయాస, ఆతిథ్యం. సంఘం ఆతిథ్యం ఇచ్చేది ఉండాలి. అబ్బో బెరాకాల్లోకి వెళ్తే మాట్లాడిచ్చే దిక్కే లేరని అనుకోకూడదు. ఎటుపోయి ఎటు వచ్చినా స్థానికులైనా స్థానికేతరులైనా మందిరంలోనికి ప్రవేశించగానే అలనాటి సేవకులు పెద్దలు అయినటువంటి మరి భూషణం గారు కానీ యోహాను గారు కానీ ఇలాంటి వారు కొంతమంది, మరి పిల్లి మోజెస్ గారు కానీ, మేము ఎరుగుదాం వెళ్ళి మేము చూసాం. బాబురావు అంకులు కానీ వాళ్ళు ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చామ్మా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, మంచిది తాగావా, అన్నం తిన్నావా, మీ ఇంట్లో వాళ్ళు రక్షించబడ్డారా, ప్రార్థనకి వెళ్తున్నావా, పరామర్శ. ఆ ప్రేమను బట్టే మేమందరం ఆయా డినామినేషన్ నుంచి ఇక్కడికి వచ్చాం. వారిచ్చే ఆతిథ్యం, మాటలో ఆతిథ్యం, ప్రేమలో ఆతిథ్యం, పెట్టే విషయంలో ఆతిథ్యం, పలకరించే విషయంలో ఆతిథ్యం మరవలేం. వాళ్ళు బలహీనులే, కొన్ని విషయాల్లో బలహీనులుగా ఉండవచ్చు, అయినను వారికి మంచి సాక్ష్యం ఉంది. ఈనాడు ఏ స్థానంలో నిన్నుంచినాడు ఈ దినమునాడు బెరాకాలో, ఆ స్థానాన్ని బట్టి నువ్వెంతగా ప్రయాసపడుతున్నావు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, సంఘమునకు ఆయన శిరస్సుగా ఉండాలి, సంఘములో ఆయన ప్రేమ ఉండాలి, సంఘములో సాక్ష్యం ఉండాలి. సంఘములో ఇంకోటి ఏం చెప్పినానండి, 3 చెప్పింది ఏముండాలి? ఆతిథ్యం ఉండాలి. అదేలే, సాక్ష్యంలోనే ఆతిథ్యం కూడా వస్తుంది.
సంఘంలో ఏముండాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. ఏం కలుగు చేయకూడదంటే అండి, అంటే సంఘానికి హాని చేయకూడదు, మన ద్వారా సంఘమునకు హాని కలగకూడదు. ఒకవేళ మన ద్వారా సంఘానికి హాని కలుగుతుందంటే మౌనంగా ఉండిపోవాలి. కనుక సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే హాని కలుగు చేసుకునేటువంటి వారిగా ఉండకూడదు. తర్వాత ఇంకో మాటను కూడా మనం చదువుదాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. సిగ్గుపరచుదురా? క్వశ్చన్ మార్క్. అది బైబిల్ బాగా చక్కగా చదవాలి. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. అంటే సంఘములో ఏముండాలి? పక్షపాతం ఉండకూడదు. సంఘములో అందరికీ సముచిత స్థానం ఉండాలా. పేదోడికి ఒక సంఘం, పేదోడికి ఒక స్థానం, ఉన్నవాడికి ఒక స్థానం, కులానికి ఒక స్థానం, వర్ణానికి ఒక స్థానం ఉండకూడదు. తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘం, ఆయన రక్తం అందరి కొరకు చిందించినాడు, ఏ భేదము లేదు అన్నాడు, ఆయనలో పక్షపాతం ఉండదు అన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయనలో ఏ పక్షపాతం ఉండదని అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో రాయబడి ఉంది. సముచిత స్థానం ఉండాలా. అందరినీ ఒకే స్థానాన్ని చూడాలా, అందరి ఎడల ఒకే ప్రేమను కనపరచాలా, దాని అర్థం. తర్వాత సంఘములో ఏముండాలి అని అంటే జ్ఞాపకం చేసుకుంటాం, త్వరగా వెళ్ళిపోతాం, జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున చాలండి. ఏముందంటే అండి, సంఘంలో సమాధానం ఉంది. అరవిందం అంకులు ఒక మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడు అంటే, ఆయన అవసాన దశలో కూడా ఇక్కడ కూడా వచ్చాడు. అప్పుడు రాజారావు గారు ఉన్నారు ఇక్కడ. అందరూ మన సమాధానం ఎట్టుంటుందనే మాటను గురించి చెప్పినాడు ఆయన. అయ్యా మీరే కాదు మాకు కూడా సమాధానం ఉండదు అంటే, ఎందుకు సమాధానం ఉండదు అంకుల్ అని అంటే, మేము ప్రైజ్ దిలాడి చెప్పుకుంటాము, బాగా కౌగులించుకుంటాం, కానీ మా పొట్టలు కలుస్తున్నాయి, కానీ మా హృదయాలు కలవట్లేదు. అయితే సంఘములో పొట్టలు కాదు కలవాల్సింది, హృదయాలు కలవాలట. హృదయంలో ఒకటి పెట్టుకుంటాం, సతీష్ ప్రైజ్ ద లార్డ్, మనసులో ఏమనుకుంటాం, బా చూస్తున్నానుగా, చూస్తున్నా ప్రైజ్ ద లార్డ్ అయ్యా. ఓర్వలేని స్వభావం. అంటే ఆయన పేరేని కాదు, ఎవరికి వారమైనా, తమ్ముడు నువ్వేం బాధపడబాక, సమాధానం ఉండాలి. సమాధానం కోరుకున్నాడు, ఆ సమాధానంలోనే ఐక్యత ఉంది. 130వ కీర్తనలో అన్నాడు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తలగడ్డము మీదుగా పోయబడి తన అంగీల అంచు వరకు జారిన పరిమళ తైలము వలె ఉంటుందంట. అహరోను ఎవరు? యాజకుడు. అహరోను మీదకి, ఆ యాజకుడి మీదకి ఎక్కడి నుండి వచ్చిందండి? మన ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి పేరేమిటి? సమాధానమునకు అధిపతి, కర్త ఆయన. అలాంటి సమాధానమునకు అధిపతి అయిన ఆయన దగ్గర నుండి ఈ భూలోకములో సేవ చేసేవారైనా విశ్వాసులైన ఎవరికైనాను సమాధానము ద్వారా అందరూ రుచి కలిగి ఆదరింపబడుతూ ప్రేమ కలిగి జీవించాలని ప్రభువు ఆనాడే కీర్తనాకారుడి చేత
ప్రవచనాన్ని కీర్తన రూపంలో పాడిస్తూ వచ్చినాడు ప్రియులారా. అందుకే కొలసీలకు రాసిన పత్రికలు అంటాడు, మీరు ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, ఏక తాత్పర్యము కలిగి జీవించండి అంటాడు. సమాధానం. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగించేస్తున్నాను. రండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 34వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చాలమ్మా చాలు. ఈ మాట మీరు చదివేటప్పుడే నా మీద కోపం వస్తూ ఉంటుంది. ఈయనేందయ్యా మమ్మల్ని మౌనంగా ఉండమంటున్నాడు, సంఘంలో మౌనంగా ఉండాలా మేము? మౌనంగా ఉండం. ఆరాధన చేసేటప్పుడు మాత్రం చాలా మౌనంగా ఆరాధన చేస్తాం. చచ్చిన కుక్కని, నల్లిని, పందిని, ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి నుండి మార్చినావయ్యా అని ప్రార్థన చేస్తాం. ఇంకో సహోదరి చేస్తుంది అంటేనే, అయ్యా ఆమె లాంటి నేను చచ్చిన కుక్క లాంటి దాన్ని కాదు, ఆమె కంటే నేను ఇంకా అట్లాంటి నల్లిని కాదు, అయినా నువ్వు నన్ను రక్షించినావయ్యా అని అంటారు. ఇద్దరు ఆరాధన చేసినారు, ఆరాధన అయిపోయింది, ఇద్దరు బయట జుట్లు మూడేసుకుంటున్నాడు. ఏమని? నేను చచ్చిన కుక్కనంటే నన్ను ఎత్తు చూపి నువ్వేమన్నావు? నన్ను చచ్చిన కుక్క నువ్వు అంటావా? చస్తే నువ్వు ఎందుకు మాటలు వస్తాయి అసలు? నీకు చచ్చిన కుక్క మాటలు వస్తాయండి? అరవిందం గారు కూడా ఒకసారి అట్లాగే అన్నాడంట. ఏమని? అయ్యా నేను చచ్చిన కుక్కని ఆరాధన చేసిందంట. వెళ్తుంటే ఓ చచ్చిన కుక్క అన్నాడంట. వెంటనే తిరిగిట్ట చూసిందంట సీరియస్గా. మళ్ళీ వెంటనే ఓ బతికిన కుక్క అన్నాడంట. గబగబా దగ్గరికి వచ్చిందంట. స్త్రీలు మౌనముగా ఉండాలి. సంఘంలో స్త్రీ మాట్లాడటానికి దేవుడు అనుమతించలా. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సంఘాల్లో స్త్రీలు మాట్లాడుతున్నారు, అది ఇదని గైడ్ చేస్తున్నారు, ఎట చేయాలి అడ చేయాలని చెప్తున్నారు. అసలు సంఘ విషయాలు నీకెందుకు? నీకేం పని అసలు? సంఘంలో ఒక్కొక్కరిని అధ్యక్షులుగా నియమించినాడు, ఒక్కొక్కడు ఒక కృపావరం ఇచ్చినాడు. స్త్రీలకు ఇచ్చినాడు సంఘంలో కృపావరాలు? బైబిల్ అట్లుంటే నాకు చెప్పండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడొగుటకై స్వస్థ బుద్ధి కలిగిన దాని ఒకటగా నల్ల అక్కడ స్వస్థ బుద్ధి గల వాడొగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. సంఘంలో పురుషులకు ఒక్కొక్క కృపావరం ఇవ్వబడుతుంది. ఆ ఇవ్వబడినటువంటి కృపావరాన్ని బట్టి దాన్ని తగిన రీతిగా ఎంచుకొని దేవుని మహిమార్థమై వారు చేస్తారు. నీకేం పని? సంఘాలు విచ్ఛిన్నం అవటానికి కారణం ఇది కాదా? మీరు మంచోళ్ళు, మీరెవరు కూడా స్త్రీలు అలా రారు, దయతో నన్ను క్షమించండి. చాలా సంఘాల్లో చెప్తున్నాను, మీ బెరాకాను గురించి చెప్పట్లా. సంఘములో స్త్రీ మౌనముగా ఉండుట మేలట. ఒక్కొక్కరు స్టేటస్ పెడుతున్నారు, వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఆ నోటితోనే ఒకప్పుడు తిడతారు, మళ్ళీ ఆ నోటితోనే పొగుడుతున్నారు, స్టేటస్లు పెడుతున్నారు. ప్రియ సహోదరి, నువ్వెంత ఆస్తి ఉన్నా, నువ్వెంత ఆస్తి లేకపోయినా సంఘంలో నీ పాత్ర ఏంటో గమనించు. అప్పుడే ఈ సంఘము తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘముగా ఆవిర్భించబడుతుంది. బెరాక అంటే స్తుతి, ఆశీర్వాదం అంటే ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుంది, వృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతుంది. అర్థమైందా? అలాంటి సంఘములో
ఈ దినము నాడు నీవు నేను ఉన్నాం. సంఘానికి ఇచ్చిన ఈ తలంపులను మనం మన దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మనం తప్పిపోతున్నామో ఆ బల్లను సమీపించేటప్పుడు, అయ్యా నిన్ను శిరస్సుగా చూడలేక అనేక పర్యాయములు నేను శిరస్సైనాను, నన్ను క్షమించు. నీ ప్రేమను కలిగి ఉన్నానని చెప్పుకుంటూ నీ ప్రేమను కనపరచలేకపోయినాను, నన్ను క్షమించు. నీవు మార్చిన పరిమళ వాసననే సాక్ష్యం కలిగినానని ఆకర్షించబడేవాడినని చెప్పుకుంటూ సాక్ష్యం లేదు, ప్రయాసనే సాక్ష్యం లేదు, ప్రార్థననే సాక్ష్యం లేదు, ఆదరణనే సాక్ష్యం లేదు, ఆతిథ్యమిచ్చే సాక్ష్యం లేదు. నన్ను క్షమించు. నిన్ను నా హృదయంలో చేర్చుకున్నప్పుడు వెంటనే నేను ఒక పాట పాడినాను, సంతోషమే సమాధానమే యేసు నా హృదయంలో వచ్చినందునాని. ఆ సమాధానాన్ని ఇప్పుడు కోల్పోయినానయ్యా. ఎటు చూసినా కలవరమే. కనుక తిరిగి నీ సమాధానంతో నన్ను సమకూర్చు. నేను అనేక పర్యాయములు నీవిచ్చిన కృపావరాన్ని ఇచ్చిన దానికంటే ఎక్కువగా వాడుకుంటున్నా. నీ ఇంటిలో నీ బాధ్యత, నా బాధ్యతనేంటో నువ్వు తెలియచేసినప్పటికీ కూడా ఆ బాధ్యతను విస్మరిస్తున్నాను. ఆ బాధ్యతతో పాటు మితిమీరిన లక్ష్యంతో ముందుకు వెళుతున్నా. నన్ను క్షమించు. నా ద్వారా సంఘమునకు హాని కలుగుతుందేమో, సేవకునకు హాని కలుగుతుందేమో, విశ్వాసులకు హాని కలుగుతుందేమో, పరిచర్యకు ఆటంకం కలుగుతుందేమో. దయతో నన్ను క్షమించు. ఇవన్నీ నీవు శిరస్సుగా నేను పెట్టుకున్నప్పుడు మాత్రమే బెరాకాగా ఆశీర్వదింపబడే సంఘములో అంగముగా చేయబడతాను. ఒకవేళ ఇవన్నీ నా జీవితంలో నెరవేర్చుకొనలేకపోతే నష్టాన్ని కొని తెచ్చుకుంటాను. ప్రభువు వలన అపోస్తలుడైన పౌలు మాకిచ్చినటువంటి ఈ హెచ్చరికలు మా జీవితంలో కార్యకారిగా నీ బల్లను సమీపిస్తున్నప్పుడు ఎక్కడ బలహీనులంగా, ఎక్కడ రోగగ్రస్తులంగా, ఎక్కడ ఎడబాటు కలిగిన వారంగా ఉన్నామో, నీ స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘములో ఈ అనుభవాలలో ఎక్కడ తప్పిపోయినానో నన్ను క్షమించి నిజమైన బెరాకాక ఆ సంఘములో అంగముగా నేను చేయబడి ఆశీర్వదింపబడినట్లుగా నన్ను స్థిరపరచు, సరిచెయ్యి, నన్ను క్షమించు ప్రభు అని అట్టి క్షమాపణతో ప్రభు బలను మనం సమీపించదుముగాక. అట్టి కృపలో నిన్ను నన్ను వర్ధిల్లింపచేసి తన ఆశీర్వాదమునకు వారసులుగా చేయునుగాక. మోకరించండి. ఆ ప్రభు బలను మనం సమీపిస్తున్నాం. ఆ బలను సమీపించేటప్పుడు సంఘమునకు అపోస్తలుడైన పౌలు ద్వారా ఇవ్వబడిన ఈ ఆత్మీయ సత్యాల్లో మనం ఎక్కడ తప్పిపోయినామో సరి చేసుకుందాం. అలాగే మోకాళ్ళ మీద ఉందాం. ప్రార్థన చేసుకుంటాం. ఆశీర్వచన పాత్రకు సమీపస్తులుగా కాకమునుపు సంఘములో ఉండవలసిన దైవ నియమములు మన గమనంలోనికి తీసుకొని రాబడినాయి. ఈ విషయాలలో మనం ఎలాగున్నాము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పరిశీలనతో పరీక్షించుకొని ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘము వలె
ఇహపర ఆశీర్వాదమునకు పాత్రులగునట్లు ఆయన శిరసత్వం క్రింద ఉంటున్నామా, మనమే శిరస్సుగా ఉంటున్నామా? ఆయన ప్రేమను కలిగి ఉంటున్నామా, పగను కలిగి ఉంటున్నామా? ఆయన కొరకు సాక్ష్యం కలిగి ఉంటున్నామా, చెరుపు చేయువారిగా ఉంటున్నామా? సమాధానము కలిగిన వారమై ఉంటున్నామా, కలవరముతో ఉంటూ ఉన్నామా? సంఘక్షేమం కొరకు ఆదరణ చూపే వారిగా ఉంటున్నామా, అన్ని విధాల ఇబ్బంది పెట్టే వారిగా ఉంటున్నామా? ప్రభువు ప్రేమిస్తున్నాడు. ఆయన కోరిన విధానంలో ఉండాలని ఆశీర్వచన పాత్ర యొద్దకు సమీపస్తులుగా చేయబడే సమయంలో శుద్ధీకరణ కొరకై తరుణమిస్తున్నాడు. సరిదిద్దబడిన వారిమై చేయి వేస్తే ఆశీర్వాదం, హృదయం కఠినపరుచుకొని చేయి వేస్తే వాత వేయబడిన మనసాక్షితో క్రీస్తు స్వారూప్యతను కోల్పోతాం. ఆ పరిస్థితికి నిన్ను నీవు అప్పగించుకొనక పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని దైవ ఆశీర్వాదానికి నీవును నీ ఇంటి వారును పాత్రలు కావాల్సిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, యేసుప్రభువు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభువు దినమందు నీ పరిశుద్ధ ఆలయంలో మీ ప్రశస్తమైనటువంటి ఆశీర్వచన పాత్ర యొద్దకు సమీపస్తులుగా చేసి మీరు మా గమనానికి తీసుకొచ్చిన మీ వాక్య భాగమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ విషయంలో లోపం కలిగిన వారిగా ఉన్నామో పరిశుద్ధాత్మ ద్వారా మీరు తేటగా తెలియపరుస్తున్నందుకై దేవా క్షమాపణ కోరుకుంటూ సరిదిద్ది సమకూర్చబడిన వారమై మీ శిరసత్వం కింద సంఘమనే శరీరములో మీరిచ్చిన కృపా వరములను బట్టి సంఘక్షేమము నిమిత్తము దేవా మీ స్వారూప్యతలోనికి మార్చబడు నిమిత్తము మీ నిర్ణయకాల సమయంలో మీ నిత్యత్వములో గొర్రెపిల్ల పెండ్లి విందు యొద్ద బహుమానం పొందు నిమిత్తము సిద్ధపరచబడట కొరకై మా కొరకై నలగొట్టబడిన శరీరమునకును మా కొరకై చిందించబడినటువంటి రక్తమునకును సమీపస్తులవుచుంటుండగా సరిదిద్దమని క్షమాపణ కోరుకుంటూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణకు తెచ్చుకుంటూ విశ్వాసం తీసుకుని వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. అలానే ప్రార్థనలో ఉండండి. ప్రభు అయిన యేసు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. పాత్ర అందించడానికి సహోదరులు రండి. మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడేలాగా చూపించండి. ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి పాత్ర మీ యొద్దకు తీసుకుని రాబడుతుంది. మీ భాగం మీరు తీసుకొని పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో సాక్ష్యం ఇచ్చిన వారై, వాక్యపు వెలుగులో ఆత్మ పరిశీలన కలిగిన వారై, మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడేలాగా చూపించండి. ప్రభు శరీరమును సాదృశ్యమైనటువంటి పాత్ర మీ ఎదుగు తీసుకొని రాబడుతుంది.
ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఎవరైతే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైనటువంటి పాత్రలో చేవేస్తూ వచ్చారో, తిరిగి ప్రభు రక్తం మనకు సాదృశ్యమైనటువంటి పాత్ర మీ ఎద్దకు తీసుకొని రాబడుతుంది. మీ భాగమును మీరు తీసుకొని పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడేలాగా చేయించండి. ఇంకా ఎవరైనా ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యన్న పాత్ర కానీ రక్తమునకు సాదృశ్యన్న పాత్ర కానీ అందని ఎడల మీ తల కంటే పై భాగంగా మీ కుడి హస్తం కనబడేలాగా చూపించండి. అందరికీ అంది ఉన్నదని నమ్మి స్తుతిస్తూ ముగిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ ప్రభు దినమందు నీ పరిశుద్ధ ఆలయంలో ప్రశస్తమైనటువంటి ఆశీర్వచన పాత్ర యొద్ద వాక్యం యొక్క ఉదక స్నానం చేత పాత్రలో చేయవేయటానికి మీరు ఇచ్చిన మీ కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎవరు యోగ్యముగా పాల్పంపులు పొందినారో వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎవరు అయోగ్యముగా అనాలోచనగా పాల్పంపులు పొందినారో దయతో కనికరించి క్షమించమని వేడుకుంటూ ఉన్నాం. మిగిలి ఉన్నటువంటి రొట్టె రసము చెదిరి ఉన్నటువంటి సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు సాదృశ్యంగాను, పాత్రలో చేవేసిన విశ్వాసాల కుటుంబాలలో రక్షణ లేని భర్తలు, రక్షణ లేని భార్యలు, తల్లిదండ్రులు, పిల్లలకు సాదృశ్యంగాను, అలాగే ఈ తెనాలి పట్టణంలో మీ నిత్య సంకల్పంలో నిర్ణయించబడిన వారికి సాదృశ్యంగా ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకొని వేడుకుంటూ ఉన్నాం. నమ్మకమైన నా తండ్రి, హెబ్రోని యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యక్షతలో వారి చేత అభిషేకించబడిన వారిచే ఆ దైవికమైన క్రమంలో ఆ పరిచర్య కొనసాగించబడినట్లు మీ ఆత్మకార్యము జరిగించిన వృద్ధాప్యంలో ఉన్న థియోడర్ అంకుల్ని, ఎఫ్ఎస్ పీటర్ అంకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. ఉన్న కోర్టు కేసులన్నింటిలో మీరే విజయం ఇచ్చి సంపూర్ణంగా నా ప్రభువా హెబ్రోన్లో ప్రవేశించి ఆత్మీయమైన నాయకత్వంతో, దైవికమైన ప్రేమతో, ఏక మనసుతో నా తండ్రి
నా ప్రభువా ఈ పని పరిచర్య జరిగించట్లో మీ దాసులకు మీ పునరుద్ధాన శక్తినివ్వండి. అభ్యంతర ఆటంకం కలుగు చేస్తున్న వారిని మీకు అప్పగించుకుంటున్నాం. ప్రభువా వారి హృదయాలకు మీరే మారు మనసు ఇచ్చి మహిం పొందమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి, మా మధ్యకు తీసుకుని రాబడిన మీ దాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబము, వారికి ఇచ్చిన పిల్లలు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి సేవా పరిచర్య, నా తండ్రి మిర్యాలగూడలో మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పని కూడా సంపూర్ణంగా పూర్తవుటూ మీరే సహాయపడుతురండి. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో స్పందన కొరకు ప్రార్థన చేస్తున్నాం. టీసీఎస్లో రేపు ఇంటర్వ్యూ ఉన్నది తండ్రి, బిడ్డను కనికరించండి. మొన్న రాసిన ఎగ్జామ్లో ఇచ్చిన విజయాన్ని బట్టి స్తుతిస్తూ, నా ప్రభువా తన ఎడల ఎస్తేరు ఎడల రాజుకు ఏ రీతిగా దయ పుట్టిందో ఆ రీతిగా మీ దయను బిడ్డ ఎడల కనపరచండి. విజయరాజు అనే వాళ్ళ అమ్మగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రూబీ దానమ్మ గారు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో మంచి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనతను తాకి స్వస్థపరచండి. అనిల్ కుమార్ సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన బలహీనత విషయాల్లో కూడా మీ పునరుద్ధాన శక్తినిచ్చి స్వస్థపరచండి. దయగలిగిన తండ్రి, డేవిడ్ కొరకు, సునీత కొరకు, సాత్విక్ కొరకు, రిత్విక్ కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గోపి, జ్యోతి, గ్రేసు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గిడ్డెడి సరోజనమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి రత్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లి చిట్టమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీ గాయమైన హస్తంతో తాకి స్వస్థపరచండి. ప్రిబిడ్డ కిరణ్మయిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన బలహీనతను కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నా తండ్రి చిన్నరావు తోట కుమారక్కను కూడా జ్ఞాపకం చేసుకుని తన బలహీనతను కూడా మీ పునరుద్ధాన శక్తినిచ్చి బలపరిచి స్వస్థపరచండి. దయగలిగిన తండ్రి, విశ్వాసుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కావాల్సిన సాటి అయిన సహకారాన్ని సిద్ధపరచండి. వివాహమై సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మీరే కృప చూపించండి. మా ప్రియుడు మహితేజ, నా తండ్రి కావ్యాన్ని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి విషయంలో మీ దయను కనపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మకమైన నా తండ్రి, మరి గేట్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీట్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ రాసిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు, రాస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంసెట్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నా తండ్రి మీరే దయ చూపించండి. భవిష్యత్తు బిడ్డలు హైయర్ స్టడీస్లో ఎక్కడ చదవాలని తలస్తూ నా తండ్రి ప్రిపేర్ అవుతున్నారు, మీ చిత్తానుసారంగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. 10th క్లాస్లో విజయం పొందిన వారిని బట్టి, ఇంటర్మీడియట్లో విజయం పొందిన వారిని బట్టి, డిగ్రీ, ఇంజనీరింగ్, సెమ్స్ వైజ్గా నా తండ్రి మీరు ఇచ్చిన విజయాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా నా దేవా, ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ దూర ప్రాంతాల్లోనూ చదువు నిమిత్తము, ఉద్యోగ నిమిత్తము, వ్యాపార నిమిత్తం ఉంటున్నటువంటి విశ్వాసుల కుటుంబాలకు సంబంధించిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించండి. ప్రతి వారి పక్షంగా మీ దయను, మీ కనికరమును కనపరిచి మీ మెండైన మేలుతో నింపి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. పరలోకమందున మా తండ్రి, బెరాక అనుబంధ సంఘాల యొక్క దైవ సేవకులు, పెద్దలు, పరిశుద్ధుల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. బెరాక బాధ్యత కలిగిన ప్రియులు, వారి కుటుంబాలు, వారి బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలో వాడబడుతున్న ప్రియులు, వారి కుటుంబాల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ భోజనపు బల్ల యొద్ద మోకరించిన ప్రతి విశ్వాసి కుటుంబం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి వారి హృదయ వాంఛను మీ చిత్తానుసారంగా తీర్చి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహ రోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరమును దయాకిరీటంగా వారికి మీరు ప్రసాదించిన మీ ఉద్దేశములు సంపూర్ణంగా నెరవేర్చి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, పిల్లలను కోల్పోయి వారి యొక్క దుఃఖంతో ఎడబాడుతూ ఉన్న హృదయాలను, కుటుంబాలను కావలసిన ఆదరణ, ఆరోగ్యం ఇచ్చి మీరే మహిం పొందుతూ రమ్మని వేడుకుంటున్నాం. చెప్పుకోలేని సమస్యల వలయము గుండా నా తండ్రి ప్రయాణం చేస్తున్న నీ పరిశుద్ధుల కుటుంబాలకు కావలసిన ఆదరణ, ఆరోగ్యం ఇచ్చి సంఘ క్షేమములో, సంఘం యొక్క క్షేమమునందు వారును ఆశీర్వదించబడినట్లు సహాయపడుతూ రమ్మని, నా కొరకు ప్రార్థిస్తే బాగుండని తలస్తున్న ప్రతి హృదయ వాంఛను మీ చిత్తానుసారంగా తీర్చమని వేడుకుంటూ, మందిరం పునర్నిర్మాణం విషయంలో కూడా నా ప్రభువా మీ దయను కనపరుస్తూ రండి. వ్యాన్ విషయంలో మీ ఆలోచన చొప్పున నా తండ్రి మీరే శ్రేష్టమైనది అనుగ్రహించి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటూ, మా ప్రభువా మా దేవ, హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు, బెరాక యొక్క క్షేమం కొరకు, అనుబంధ సంఘాల దైవ సేవకులు, కుటుంబాలు, పరిశుద్ధులు, బాధ్యులు, వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తూ, ఈ దినము రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తూ, రాలేక ఆగిపోయిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ నిమిత్తమో రాలేకపోయినారు ఎరిగిన దేవుడివి, వారి బాధలు, బలహీనతలు, వారి యొక్క నా తండ్రి పరిస్థితులు ఎరిగిన దేవుడు మీ గాయమైన హస్తంతో తాకి పరిస్థితులు చక్కబెట్టి నీ సన్నిధికి తిరిగి సమకూర్చమని వేడుకుంటున్నాం. ప్రియబిడ్డ అపేక్ష కొరకు ప్రార్థన చేస్తున్నాం.
నా తండ్రి బిడ్డను కనికరించండి. తనకున్న బలహీనత ఎరిగిన దేవుడి మీ గాయమైన హస్తంతో తాకి స్వస్థపరచమని వేడుకుంటూ, దేవా కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు, పనివారి కొరకు యజమానిని వేడుకొనుడని సెలవిచ్చిన మీ మాట కొరకు ప్రాధాయపడుచున్నాం, సహాయం చేయండి. నమ్మకమైన నా తండ్రి, మా దేశము కొన్ని రాష్ట్రాలు రేపటి దినాన జనరల్ ఎలక్షన్స్కి వెళ్తుంటుండగా నా తండ్రి ఎక్కడా కూడా ప్రాణాపాయం జరగకుండా, నా తండ్రి అల్లర్లు కలవరాలు జరగకుండా మీ కృపను కనపరిచి నెమ్మదిగా సమాధానంగా ఎలక్షన్ జరిగినట్లు సహాయపడుతురండి. మీ ఏర్పాట్లో ఉన్న ప్రభుత్వాన్ని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరిచ్చి మహిం పొందండి. పరిశుద్ధ తండ్రి, ఈ రాజకీయ అలజడితో విశ్వాసుల యొక్క కుటుంబ జీవితాలు, ఆత్మీయ జీవితాలు చెల్లా చెదురు కాకుండా మీరే కనికరించి కృపనిచ్చి క్రైస్తవేతర కూటములన్నింటినీ మీకు అప్పగించుకుంటూ, నా తండ్రి మీ పని మీ పరిచర్యకు అభ్యంతరం ఆటంకం కలిగిస్తున్న వారిని కూడా మీకు అప్పగించుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చి మహిం పొందమని, మీ దాసరాలు బలహీనతను కూడా తాకి స్వస్థపరచండి. నాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన కుటుంబము, భౌతిక సంబంధమైన కుటుంబము, అప్పగించిన పిల్లలు, మంద విషయంలో మీకు ఉదయాన లెక్క చెప్పవలసిన వానిగా ఉన్నాను. దయగలిగిన మా తండ్రి, మీ పరలోకపు జ్ఞానము, ఆత్మీయమైన నడిపింపు, నింపుదలనిచ్చి మీరే మహిం పొందండి. విరోధముగా రూపింపబడుతున్న ఆయుధము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఏ ఆయుధం వర్ధిల్లకుండా ఉండనట్లు మీ ఆత్మకార్యమును జరిగించండి. మా కొరకు మానక ప్రార్థిస్తున్న పరిశుద్ధులకు అధికమైన క్షేమం ఇవ్వండి. మేమెవరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నామో రెట్టింపు ఆశీర్వాదంతో నింపి మహిం పొందుతూ రమ్మని, నా దేవా నా ప్రభా మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ, నా తండ్రి VBS పరిచర్య మీ మహిమకరంగా జరగబట్టడానికి కృపనిస్తూ వచ్చినందుకే స్తుతిస్తూ తీర్మానం చేసుకున్న యవన బిడ్డలను నా తండ్రి నిత్యత్వం కొరకు ముద్రించండి. కేజీలోను జూనియర్లోను తీర్మానం చేసుకొని మీ కొరకు సాక్షులుగా నా ప్రభు ఆశ కలిగిన బిడ్డలందరి ఎడల మీ సంకల్పం నెరవేరుస్తూ ఆ పరిచర్య సంఘానికి నారుమడిగా సిద్ధపరిచి మహిం పొందుతూ రమ్మని వేడుకుంటూ, విశ్వాసం యేసుప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా ఈ వేసవి దినాల్లో హెబ్రోన్ ఆధారం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా VBS పరిచర్య, యూత్ రిట్రీట్స్ పరిచర్య, స్పెషల్ మీటింగ్స్, కాన్వకేషన్స్, సిస్టర్స్ రిట్రీట్స్ జరిగించబడుతున్న ప్రతి స్థలాన్ని కూడా మేలు కొరకే జ్ఞాపకం చేసుకొని మీకు మహిమకరంగా పరిచర్యలు జరుగునట్లు సహాయపడుతురమ్మని, బెరాకాను మమ్మును మీ దయగలిగిన స్థలకు అప్పగించుకుంటూ, అల్పుడనైన నన్నును నీ దాసులను కుటుంబంగా నీ పరిధుల మధ్యకు తీసుకుని వచ్చిన మీ ఉద్దేశమును సంపూర్ణంగా నెరవేర్చి మీరే మహిం పొందుచూ రమ్మని వేడుకుంటూ, ఈ దినం ఆశీర్వచన పాత్రకు సమీపస్తులైన వారందరిని బట్టి స్తుతిస్తూ, రాలేక దూరస్తులుగా ఉన్న వారిని కూడా దర్శించి మీ వైపు ఆకర్షించి సమీపస్తులుగా చేస్తూ రమ్మని ప్రాధాయపడుచు, విశ్వాసంతో యేసుప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. దయచేసి వార కార్యక్రమాలు గమనించండి. చిత్తమైతే సోమవారం సాయంకాలము యథావిధిగా 7 గంటలకు సండే స్కూల్ టీచర్స్ ప్రార్థన ఉంటుంది. సండే స్కూల్ టీచర్స్ గమనించి ప్రార్థనలో ఏకీభవించి పాల్పంపులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు మందిరంలో తెనాలి బెరాక అనుబంధ సంఘాల దైవ సేవకుల కూడిక ఉంటుంది. దాని కొరకు స్థానిక సంఘము ప్రార్థించండి. దైవ సేవకుల ప్రార్థన సంఘక్షేమం కొరకు, ఆత్మల సంపాదన కొరకు, ఆ పరిచర్య దేవునికి మహిమకరంగా జరుగునట్లు మంగళవారం ఉదయం 10 గంటలకి తెనాలి అనుబంధ దైవ సేవకుల ప్రార్థన, దాని కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ప్రార్థించండి. తిరిగి చిత్తమైతే మంగళవారం సాయంకాలము 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. సంఘం అయితే సంఘ ప్రార్థనలో పాల్పంపులు పొందుతారు కనుక సంఘం అంతటికీ ఆహ్వానం సంఘ ప్రార్థన కొరకు. తిరిగి బుధవారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. మీ సమయాలలో గొలుసు ప్రార్థనలో పాల్పంపులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. తిరిగి గురువారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ స్టడీ మరియు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటుంది. లాస్ట్ గురువారం జరగాల్సింది కొన్ని ప్రత్యేకమైన కూడికలు ఉండటాన్ని బట్టి అది రేపు గురువారానికి వాయిదా వేసుకున్నాం కనుక రేపు గురువారము బైబిల్ స్టడీతో పాటు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంటుంది. దాని కొరకు సంఘం అంతటికి ఆహ్వానము మరియు VBS పరిచర్యలో పాల్పంపులు పొందిన టీచర్సు, ప్రయాసపడిన వారందరూ గ్రూప్ టీచర్సు అందరికీ ఆహ్వానం. కాబట్టి దాని కొరకు ప్రార్థించండి, పాల్పంపులు పొందండి. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది.
శనివారము ఉదయం 9:30 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది. ప్రభు రాకడ ఆలస్యమైతే వచ్చే ఆదివారము ఉదయం 9 గంటలకు దైవారాధన ఉంటుంది. ప్రార్థించి పాల్పంపులు పొందండి. హెబ్రోన్ యొక్క క్షేమం కొరకు, బెరాకా యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మందిర పునర్నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. వ్యాన్ కూడా నూతనమైనది తీసుకోవాలి, దాని కొరకు ప్రార్థన చేయండి. VBSలో దాదాపుగా సీనియర్స్ పిల్లలు 11 మంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. సీనియర్స్ పిల్లలు వారు డెసిషన్ కార్డులు కూడా రాసిచ్చారు. వారి కొరకు ప్రార్థన చేయండి. కేజీలోను, జూనియర్లోను, సీనియర్లోను సేవా పరిచర్య కొరకు సంపూర్ణంగా మా మాదిరిగా సమస్తం విడిచిపెట్టి సేవ చేయటానికి, అలాగే పార్ట్ టైం కూడా సేవ చేయటానికి కొంతమంది పిల్లలు తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం దేవుడు ముద్రించి తన కార్యం జరిగించినట్లు, దాని కొరకు ఆ VBS పరిచర్య ఫలభరితం కాగలిగినట్లు ప్రార్థించండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారికి భోజనం సిద్ధపరచడమైనది. చివరి ప్రార్థన తరువాత అట్టివారు భోజన సాహసంలో పాల్పంపులు పొందండి. ఈ సమయంలో అందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుంటాము. మన భాగములు ప్రభు ఇంటికి సమర్పించుకొని చివరి ఆశీర్వాదం ప్రార్థనతో ముగించుకుంటాం. పాట సంఖ్య 458, మనమే ప్రభుని పరలోక గృహము. పాట సంఖ్య 458. పాటలు పాడే బ్రదర్స్ రండి, పాటలు పాడే బ్రదర్స్ రండి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధము చే, ఏక శరీరము రక్తబంధము చే. వేలాది భాషల నుండినను, వేలాది భాషల నుండినను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. ఒకను తన వ్యక్తిగమము చేసే, ఒకను తన వ్యక్తిగమము చేసే. పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి. దేవుని గుడారముగానైతిమి, దేవుని గుడారముగానైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దాని యందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే
గృహము తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు. చివరి ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ప్రభు దినము నీ పరిశుద్ధ ఆలయములో మీ ప్రశస్తమైన ఆశీర్వచన పాత్ర యొద్ద మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృప కొరకే స్తుతిస్తూ ఉన్నాం. సంఘములో అంగముగా చేర్చబడిన మమ్మును సంఘం యొక్క శ్రేష్టత ఏమయ్యున్నదో వాక్యం యొక్క ఉదక స్నానం చేత ఆత్మ పరిశీలన కలిగిన వారమై శుద్ధీకరణ హృదయంతో పాత్రలో చేయవేయటానికి మీరు సమకూర్చున్న మీ వాత్సల్యతను బట్టి స్తుతిస్తూ ఆ రీతిగా పాల్పంపులు పొందిన వారందరిని బట్టి నా ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే మీ పాత్రలో చేయవేయకుండా సమీపస్తులుగా ఉండి దూరంగా ఉన్నారో అట్టి వారిని కూడా మీరు దర్శించి మీ వైపు ఆకర్షించమని వేడుకుంటూ ఉన్నాం. తిరిగి మా భాగములు మీకు ఇచ్చి మిమ్మల్ని గణపరచట్లో మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ నీ పరిశుద్ధులు మిగిలిన వారి భాగాలు వారి అక్కర కొలది అధికంగా ఆశీర్వదించి కొరత లేకుండా సమృద్ధితో నింపి మహిం పొందని వచ్చిన భాగము నా తండ్రి మీ మందిరం యొక్క క్షేమం కొరకు దైవ సేవకుని యొక్క పోషణ కొరకు మీ రాజ్య సువార్త విస్తరణ కొరకే నా తండ్రి సద్వినియోగపరచుట్లో సహాయపడుతూ రమ్మని వేడుకుంటూ నమ్మకమైన నా తండ్రి తిరిగి మా ప్రియులు వారి వారి గృహాలకు వెళుచుంటుండగా మీ సన్నిధి దూతను తోడుగా ఉంచండి. మానవ హద్దుబాటులో చెప్పబడిన మాటలు పరిశుద్ధాత్మ నీరు కట్టి మా హృదయాలలో ఫలభరితం చేసి మహిం పొందుతూ రమ్మని ప్రతి వాని హృదయవాంఛ వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా మీ చిత్తానుసారంగా తీరుస్తూ సంఘం యొక్క రహస్య రాకడలో ప్రతి వారు పాల్పంపులు పొందినట్లు సిద్ధపరుస్తూ రమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకు తెచ్చుకుంటూ వారి కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడై ఉండమని వేడుకుంటూ మా మధ్యకి తీసుకొచ్చిన మీ దాసును కుటుంబము సేవ పరిచర్య భవిష్యత్తు వారి పిల్లల విషయంలో మీ దయను కోరుకుంటూ చేరి వచ్చిన వారందరి మీద మీ దయగలిగిన హస్తాన్ని నుంచి మీరే మహిం పొందుతూ రమ్మని విశ్వాసం తీసుకుని వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును విశేషముగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత కడగబడి కొనబడి సంఘములో అంగముగా చేర్చబడి ఆయన శిరసత్వం కింద ఇహపర దైవ ఆశీర్వాదముతో యుగ యుగాలు ఆయన ఏలుబడిలో నేనుండాలని తీర్మానం కలిగిన తన వారందరికీ సదాకాలము దేవుడు తోడయుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తేసు ప్రభుని రాకాడ కొరకు ఎవరెదురు చూచేదారు. క్రీస్తేసు ప్రభుని రాకాడ కొరకు ఎవరెదురు చూచేదారు. విద్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వాలోకమునందు. నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వాలోకమునందు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు